2026లో కెరియర్ స్టార్ట్ చేయాలంటే చాలా మందికి ఒకటే కన్ఫ్యూజన్, ఫుల్ స్టాక్ డెవలపరా ఆర్ డేటా అనలిస్టా, ఏది బెస్ట్ అని. రెండిటికి మార్కెట్లో డిమాండ్ ఉంది, కానీ రెండు రోల్స్, పర్పస్, వర్కింగ్ స్టైల్ అండ్ స్కిల్స్ చాలా డిఫరెంట్. ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్లో మెయిన్ ఫోకస్ అప్లికేషన్ బిల్డ్ చేయడం, వెబ్సైట్, మొబైల్ యాప్స్, డాష్ బోర్డ్స్ అన్నీ ఎండ్ టు ఎండ్ డెవలప్ చేసి రన్ చేయడం వీళ్ళ వర్క్. సో దీనికి రియాక్ట్, Node.js, SQL, బేసిక్ డెవాప్స్ లాంటి స్కిల్స్ ఇంపార్టెంట్. ఈ రోల్ చాలా క్రియేటివ్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక ఐడియాని కంప్లీట్ ప్రొడక్ట్లా బిల్డ్ చేస్తారు. అందుకే 2026లో ఫ్రెషర్స్కి ఫుల్ స్టాక్ శాలరీ రేంజ్ రఫ్లీ 8 lakhs నుంచి 15 lakhs వరకు ఉంటుంది. నెక్స్ట్, డేటా అనలిస్ట్ రోల్. ఈ రోల్లో వర్క్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ యాప్ బిల్డ్ చేయడం కాదు, అండర్స్టాండింగ్ మెయిన్. డేటాలో ప్యాటర్న్ సర్చ్ చేయడం, నెంబర్స్లో వైని ఫైండ్ చేయడం, బిజినెస్కి క్లియర్ ఇన్సైట్స్ ఇవ్వడం వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో దీనికి పైథాన్, SQL, పవర్ BI, స్టాటిస్టిక్స్ లాంటి స్కిల్స్ మెయిన్. ఈ రోల్ ఇన్వెస్టిగేషన్లా ఉంటుంది. లైక్ క్వశ్చన్స్ అడుగుతూ ఆన్సర్స్ డేటాలో సర్చ్ చేస్తూ వర్క్ చేస్తారు. అండ్ 2026లో ఫ్రెషర్స్కి డేటా అనలిస్ట్ శాలరీ అరౌండ్ 6 lakhs నుంచి 12 lakhs రేంజ్లో ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే చాయిస్ సింపుల్. మీకు థింగ్స్ క్రియేట్ చేయడం, ప్రొడక్ట్ బిల్డ్ చేయడం ఈజీ అనిపిస్తే ఫుల్ స్టాక్ బెస్ట్. అలా కాకుండా ఎనాలిసిస్ చేయడం, ప్యాటర్న్ సర్చ్ చేయడం, ప్రాబ్లమ్స్ని డేటాతో సాల్వ్ చేయడం ఈజీ అనిపిస్తే డేటా అనలిస్ట్ కరెక్ట్ ఆప్షన్. రైట్ చాయిస్ అనేది మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.